తీర్త్వా మోహార్ణవం రాగద్వేషాది రాక్షసాన్ హత్వా. రాగద్వేషాది రాక్షసుల్ని తీసేశాడు వాడు. వాళ్ళిద్దరినీ చూడండి, రాక్షసుల్ని తీయక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఉపమానం మీరు శ్రద్ధగా చూడండి. రాక్షసులిద్దరూ కూడా ద్వారపాలకులు అయ్యారు. ఎవరికి? దేవుడికి. దేవాలయంలో దేవుడి యొక్క గర్భాలయం బయట ఇద్దరుంటారు, కోరలు మీసాలు అది ఇది కత్తి కటారులన్నీ పట్టుకుని ఇద్దరుంటారు. వాళ్ళెవరు? రాగ ద్వేష. కానీ లోపల దేవుడున్నాడు. మనం రాగద్వేషాలను చూస్తామా, దేవుణ్ణి చూస్తామా? దేవుణ్ణి చూస్తే రాగద్వేషాల మీద బుద్ధి వెళ్ళదు. దేవుణ్ణి విస్మరించి దాన్ని దీన్ని చూస్తుంటే రాగద్వేషాల మీదకి దృష్టి వెళ్తుంది. అలాగనే నువ్వు కూడా స్వరూప స్థితిని పొందినప్పుడు ఈ రాగద్వేషాలు ద్వారపాలకులై ఉంటారు. ఏమీ ఇబ్బంది లేదు, నీ లోపలికి ఎవరిని రానివ్వడు. దేని పడితే దాన్ని వాళ్ళు నీకు ద్వారపాలకులు అయిపోతారు. అర్థమైందా? ఇక్కడ కూడా రాగద్వేషాది రాక్షసాన్ హత్వా మోహార్ణవం తీర్త్వా. ఎప్పుడైతే ఈ రాగద్వేషాలని వాడికి ద్వారపాలకుడుగా చేసుకున్నాడో, వీడు దేవుడైపోయాడో, ఇంక మోహమే ఉందండి, ఇంకా ఏ మోహం లేదు. అందుకనే దేవుడి దగ్గరికి మనం కొబ్బరికాయ పట్టుకెళ్తే రెండు మనకే ఇచ్చేస్తారు. ఏది పట్టుకెళ్ళినా మొత్తం మనకే వస్తుంది. అర్థమైందా? బోధపడుతుందా మీకు? దేవుడికి ఏది మనది అక్కర్లేదు. మనదేదో కావాలని అతను అంగలారుతూ అల్లలారుతూ అక్కడ నిలబడలేడు వాడు. అప్పుడు మీరు ఏమి ఇచ్చినా అది మళ్ళీ మీదే. అలాగనే ఈ మోహము రాగద్వేషాలు దాటాడనుకోండి, వాడికి దేంతోనూ పని లేదు. ఏది అలా ఉన్నా అలా ఉంటుంది, ఫినిష్, బస్. హాయ్, ఆ స్థితి, ఆ స్వరూపం. అక్కడ ఎలా ఉంటాడు? యోగి శాంత సమాయుక్త. ఆ యోగి శాంత సమాయుక్త అంటే ఆ సమత్వ స్థితి పొంది, సమం అంటే బ్రహ్మ అని అర్థం. సమ అనే శబ్దం ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ పరమాత్మ అంతే. నిర్దోషం హి సమం బ్రహ్మ. కృష్ణుడు ఇచ్చేశాడు సమ అనే శబ్దానికి అర్థం బ్రహ్మ. ఆ బ్రహ్మస్థితిని, ఆ సమాయుక్త అనంటే సమ్యక్ యుక్త అయుక్త అని అర్థం, ఆసమంతాత్ యుక్త అని అర్థం. కానీ దాని యొక్క నిజమైన అర్థం ఏంటంటే సమాయుక్త. సమ అంటే బ్రహ్మచేత, బ్రహ్మస్వరూపమై ఉన్నటువంటి వాడు. ద పర్సన్ హూ ఈజ్ ఎండోడ్ విత్ బ్రహ్మన్, హూ ఈజ్ కంప్లీట్లీ ఆ బ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా తానై ఉన్నటువంటి వ్యక్తికి శాంత చిత్త. ఆ మనసు ఎలా ఉంటుంది? శాంతంగా ఉంటుంది. అదే ప్రశాంతంగా ప్రవహించే నదిని చూస్తే ఎక్కడ సుడులు ఒడులు, హోరు పోరు గోల గట్ర ఏమీ ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది కదా, ఎంత హాయిగా ఉంటుంది. అలాగనే ఒక యోగి యొక్క సన్నిధికి మనం వెళితే, ఒక ఆత్మజ్ఞాని సన్నిధికి వెళితే అది ఉంటుందండి, అలజడి ఉండదండి. వీడు గొప్ప బ్రహ్మజ్ఞాని పేరుకు రాసుకుంటాడు, బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని, లేకపోతే వేదాంత కంఠీరవ, డింఠీరవ, డిండిమా, ఏవో రాసుకుంటాం. ఎందుకంటే పుస్తకాల్లో అచ్చేయించుకోవడం వేస్ట్. ఇక్కడ ఉండాలి, అచ్యుతుడు అవ్వాలి. పుస్తకాల్లో అచ్చు అవ్వకూడదు. పుస్తకాల్లో అచ్చేందుకు? సచ్చు పుచ్చు అంటాం కదా, ఎందుకది అచ్చెందుకు? అచ్చంగా ఉండాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ సన్నిధికి వెళ్ళగానే ఏమిటో తెలియని ఆనందం. మీరు గమనించండి, ఇంట్లో చంటి పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకోండి, అక్కడికి ఇంకా ఏ మాటలు కూడా రావు, ఆడుకుంటున్నాడు, అలా కూర్చొని ఆడుకుంటున్నాడు అనుకోండి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అసలు మీకు తెలియదు, మీరు ఆడేస్తుంటారు తెలియక. మిమ్మల్ని వాడేమైనా ఆడమంటాడా? అసలు ఏమంటే వాడు అలా చూస్తుంటాడు, వాడు అలా బొమ్మలు అలా పట్టుకుని పాపం అలా నవ్వుతూ చూస్తుంటాడు మిమ్మల్ని. మీరు మీకు తెలియకుండానే బొమ్మ తీసి ఆడేసుకుంటారు మీరు. అంటే ఆ సన్నిధికి వెళ్ళగానే మనం మన పెద్దరికాన్ని అన్నింటినీ వదిలేస్తాం, మర్చిపోతాం. ఈ కల్పనలన్నీ పక్కన పెడతాం, మనం కూడా అందులో లీనమైపోతాం. అదే పెద్దవాడు వచ్చాడు, ఒక 50 ఏళ్ళ వాడు వచ్చాడు అనుకోండి, మనం కూడా రాగద్వేషాలు వచ్చేసే, వ్యక్తిత్వం వచ్చేసి అన్నీ వచ్చేస్తుంది. మళ్ళీ పెద్దరికం ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేస్తుంది. మళ్ళీ వాడు బయటికి వెళ్ళిపోయాడు, గిల 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 గిల. ఏ సన్నిధి, ఆ సన్నిధి అలాంటిది కదా, యథార్థం ఇది. యోగి శాంత సమాయుక్త ఆత్మారామో విరాజతే. అసలు వాడి సన్నిధికి వెళితే భయం ఉండదట, ద్వేషం ఉండదు, రాగం ఉండదు, కామం ఉండదు, క్రోధం ఉండదు. అసలు ప్రపంచమే మరిచిపోతామండి, అది వాడి సన్నిధి. అందుకనే ఆ కృష్ణుడి సన్నిధికి జంతువులు వెళ్ళినా, మనుషులు వెళ్ళినా అలా వెళ్ళిపోయి ఆ మత్తులోకి వెళ్ళిపోయేవారండి. ఆనందం.
ఆ రమణ మహర్షి చూడండి, అక్కడ కూర్చుంటే ఆ సన్నిధి, ఆయన దగ్గర అలా కూర్చుంటే ఏం అక్కర్లేదు, ఇంకా అంతే సన్నిధి. శంకరులు ఆయన నడుస్తుంటే ఎందుకు అందరూ కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, అంతే. ఆ స్థితిని అలవాటు చేసుకుంటే, ఆ స్వరూప స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితికి ఎవరొచ్చినా సరే, దీపం వెలిగించున్న దీపం సన్నిధికి ఏదొచ్చినా అది కూడా వెలుగుతుంది, ప్రకాశిస్తుంది కదా. దీపం లేని చోటికి ఏది పట్టుకెళ్ళినా అది కూడా చీకటి పడుతుంది, మబ్బులోకి వెళ్ళిపోతుంది. అలాగనే యోగి, ఆ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి, ఆ స్థితి ఏంటండి, ఎంత స్థితి అండి అది. అదంతా మీకు రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బాహ్యానిత్య సుఖాసక్తిం హిత్వాత్మసుఖ నిర్వృతే ఘటస్థ దీపవత్ స్వస్థం స్వాంతరేవ ప్రకాశతే. బాహ్య అనిత్య సుఖ ఆసక్తిం హిత్వా ఆత్మసుఖ నిర్వృతే. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. ఇక అక్కడి నుంచి సుఖం వస్తుంది, ఇక్కడి నుంచి సుఖం వస్తుంది అనేటువంటిది లేదు. అక్కడి నుంచి సుఖం, ఇక్కడి నుంచి సుఖం ఉండదు. దాని మీద ఆపేక్ష లేదు వాడికి. అందుకని ఎలా ఉంటాడనంటే, వాడి స్థితి ఆకలి అనిపిస్తే ఎవరైనా అన్నం పెడితే హాయిగా తింటాడు. అలిసిపోయాడు అనుకోండి, నిద్ర వస్తుంది, హాయిగా పడుకుంటాడు. వస్త్రాలు ఆచ్ఛాదన, ఉన్న దాంట్లో మంచి వస్త్రాలు కట్టుకోవడం. ఇది లేదు, అది ఉంది, ఇది కావాలి, అది వాడు, ఇది వీడు, ఈ కల్పనలు, ఈ వికల్పాలు, ఈ ద్వైతాలు, ఇవన్నీ ఉపశమనం అయిపోయాయి. అది లేవు. ఆడు ఎలా ఉంటాడంటే హాయ్, ఆనంద స్థితి. ఏది ఉన్నా ఏది లేకున్నా ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రం. బస్ ఆ స్థితి. అక్కడికి వెళ్ళిపోతే బాహ్య అనిత్య సుఖ ఆసక్తిం హిత్వా, బాహ్యంగా తనకంటే అన్యమైనటువంటి సుఖాలను వస్తున్నాయి, వాటిని మనం కొనుక్కోవాలి, వాటిని తెచ్చిపెట్టుకోవాలి, అది కావాలి, ఇది కావాలి, ఒక పేరు కానీ, ఒక ప్రగల్భం కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక దేశం కానీ, ఒక పదార్థం కానీ, దేని మీదైనా సరే మనం దీనివల్ల సుఖం వస్తుందని ఇచ్చేసామా, అక్కడ వాడు బాహ్యాసక్తి. అది లేదు ఇక్కడ వీడికి. ఎందుకని? స్వరూపమే ఆనందం. ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఎలా ఉంటాడండి? ఘటస్థ దీపవత్ స్వస్థం. కుండలో దీపం పెట్టారనుకోండి, దానికి కన్నం పెట్టారనుకోండి, ఆ కుండలో ఉన్న దీపం కుండని ప్రకాశింపజేస్తుంది, దాన్ని పట్టుకుపోయేటప్పుడు బయట దాన్ని ప్రకాశింపజేస్తుంది. చూడండి, ఆ వెలుతురు అన్నిటికీ అలాగనే వీడు ఎలా ఉంటాడంటే, వాడు ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, వాడు ఆ ప్రకాశంలో ఉంటాడు, ఆ చైతన్య స్ఫూర్తితో ఉంటాడు, అక్కడ ఆ స్వరూప స్థితిని పొందుతూ ఉంటాడు. ఆ సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆ స్ఫూర్తి, ఆ ఆనందం, ఆ స్థితి ఉంటుంది. ఘటంలో ఉన్న దీపం ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది, దానికి కన్నాలు పెట్టారు కనుక అది పట్టుకెళ్తుంటే పరిసర ప్రాంతాలని కూడా ప్రకాశింపజేస్తుంది. అలాగనే ఈ ఘటంలో ఉండే ఆ చైతన్యం దీన్ని ప్రకాశింపజేస్తుంది. దీని సన్నిధికి ఏదొచ్చినా దానికి ఇది ఘటమే. ఏంట్రా ఇదొక ఘటం, ముండి ఘటం అండి. ఏం ఘటం అండి బాబు ఇది? ఇదే ఘటం. ఘటస్థ దీపవత్ ఆత్మ. ఈ ఘటంలో ఉండేది ఆత్మ స్వయం ప్రకాశతే. దాని సన్నిధికి వచ్చిందన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. అబ్బా, అది జీవన్ముక్త దశ. ఇంకా ఆయన ఇంకా ఏ ఏ స్థితులు ఉంటాయో దాని గురించి వివరిస్తారు. ఇంకా ఆ స్థితుల గురించి మనం విన్న తర్వాత ఆ స్థితిని ఖచ్చితంగా మనం కూడా అలవర్చుకుంటాం.